కుట్రలు కుతంత్రాలు గత ప్రభుత్వ నైజమైతే సంక్షేమం అభివృద్ధి నేటి కూటమి ప్రభుత్వ నైజమని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని శ్రీనగర్ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో గుంటూరు నగరంలోని ప్రతి వాడవాడలో అభివృద్ధి పరిగెడుతోందని అన్నారు. శానిటేషన్, డ్రైనేజీ నిర్మాణాన్ని మెరుగుపరుచుకుంటూ అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకుని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీనగర్ ప్రాంతం అభివృద్ధిని గాలికి వదిలేశారని, కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని 25 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసే విధంగా వాటి నిధులను వాటికే వినియోగించే విధంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంలో భాగంగా నగరంలోని వాడవాడను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పెరిగిన పరిపాలనతో పాటు ప్రజలకు కావలసిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు కావలసిన మెరుగైన సేవలు చేస్తూ ముందుకు సాగుతామని అన్నారు. గత ప్రభుత్వం నిజమైతే అభివృద్ధి సంక్షేమం ఈ రోజు కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీరందరూ కూడా చూసుంటారు. నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇద్దరు తన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పర్మిషన్ లేకుండా రౌడీ మూకలు వేసుకొని హడావిడి చేస్తూ నిన్న ఆయన చేసినటువంటి శవ రాజకీయాలు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రజలు కూడా చీదరించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తూ ఉంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ప్రతి వాడవాడల్లో కూడా అభివృద్ధి పరిగెత్తుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉనికిని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రెచ్చగొట్టేటువంటి ధోరణితో సంవత్సరం ముందు చనిపోయినటువంటి ఒక బెట్టింగ్ రాయుడిని పరామర్శించడానికి రావడమే కాకుండా విడ్డూరంగా అతని విగ్రహాన్ని పెడతామని చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ప్రజలందరి దృష్టి కూడా అభివృద్ధి వైపు, సంక్షేమ వైపు ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాదాపు 25 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో 8 నెలల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి గతంలో ఎప్పుడు పట్టించుకున్నటువంటి ప్రాంతాలు మురికివాడలతో సహా ఏదైతే అన్ఐడెంటిఫైడ్ స్లమ్స్తో సహా మెయిన్ ప్రధాన ఏరియాల్లో శానిటేషన్తో పాటు డ్రైనేజ్ సిస్టమ్ని మెరుగుపరచడానికి అనేక రకాలుగా అభివృద్ధి ప్రణాళికతో ముందుకు సాగుతూ ఉన్నాం. మెరుగైనటువంటి పరిపాలనతో పాటు ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా నిధుల కొరత లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసేటువంటి దిశగా వాటికి సంబంధించినటువంటి నిధుల్ని వాటికే ఉపయోగించేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో ప్రతి వాడవాడ కూడా అభివృద్ధి పరిగెత్తా ఉంది. తప్పకుండా మేము కూడా బాధ్యతంగా కూటమి నాయకత్వం మొత్తం కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు